గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం నుంచి విడిపించు నిమిత్తము ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. ఇక్కడ 5వదిగా గమనించినప్పుడు ఆయన ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి అనుభవం నుండి విడిపించు నిమిత్తమై ఆయన శిలువ మీద శాపగ్రస్తుడుగా చేయబడినట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. యెహోవాను విసర్జించువాడు శాపగ్రస్తుడు, దేవునిని ఎరుగినటువంటి వాడు శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. దేవునిని ఎరుగినటువంటి వారి కొరకు దేవునిని ఎరుగు నిమిత్తమై ఆయనే శాపముగా చేసినట్లుగా చూస్తాం.